వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం ఏపీ సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరు చెప్పి తన గొంతు కోసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి 2 చోట్ల తాను తన భార్య పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి నా భార్య తప్పనిసరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. సీఎంను కలిసి మాట్లాడడం తమకు కుదరలేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసే అవకాశం రాలేదన్నారు. ఇంతకన్నా అవమానం తమకు లేదన్నారు. నమ్మించి తెచ్చి తమ గొంతు కోసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సొంత నిర్ణయంతో స్వతంత్రంగా లేదా అవకాశం కల్పించిన ఏ పార్టీ అయినా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేరే పార్టీతో తాను మాట్లాడలేదన్నారు రామచంద్రారెడ్డి. తమ ఇంటి నిండా లైట్లు వేస్తే జగన్ ఫోటోలే కనపడతాయని వైసీపీ పెట్టినప్పుడు 5 ఏళ్లు పదవీకాలం వదులుకుని వచ్చారన్నారు. 2014-19లో పోటీ చేయను అన్నా మంత్రి పదవి ఇస్తాను అని పోటీ చేయించారని, రాత్రి పగలు గడప గడపకు తిరిగాను, అయినా సర్వే పేరుతో టికెట్ నిరాకరించారని మండిపడ్డారు. తమ జీవితాలు సర్వనాశనం అయ్యాయని, ఈ రోజు వరకు జగన్ తమ దేవుడు అనుకున్నామన్నారు. జగన్ తమ గొంతు కోస్తాడనుకోలేదన్నారు. ఇండిపెండెంట్గా గెలిచే సత్తా కూడా తమకు ఉందన్నారు కాపు రామచంద్రారెడ్డి.